ఇంకోటి ఏంటంటే మీరు మంచిగా సంధాయించుకోవాల్సింది, ఆల్రెడీ ఆడ 15,000 ఎకరాల భూమి తీసి పెట్టున్నది ఫార్మాసిటీకి. దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణ అనుమతి వచ్చింది. అక్కడ జీరో ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ పెట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, అన్ని ఇట్లా వంట వండి తయారున్నది, వడ్డిచ్చుడే ఉన్నది. గాడ పెట్టుకోక గీడికి వచ్చుడు ఎందుకు? ఆడ అంత తయారున్నది కదా. మరి ఆడ అంత తయారున్నది, కేసీఆర్ తయారు చేసి పెట్టిందేమో దాన్ని అమ్ముక దొప్పుతా, ప్లాట్లు చేసి అమ్ముకుంటా, దాన్ని రియల్ ఎస్టేట్ బేరం చేసుకుంటా, ఇప్పుడు డప్పూర్ను ముంచుతా అంటే ఎట్లా? ఇది ఎక్కడి న్యాయం? ఆలోచన చేయండి. అందువల్ల ఇవన్నీ మీకు అర్థమైతే ఏమైందంటే మీరు కూడా ఎవరైనా వచ్చినా గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఇటువంటివి పెట్టినప్పుడు గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఒప్పుకుంటేనే పెట్టాలి. నువ్వు గ్రామ సభ పెట్టవు, ప్రజల అభిప్రాయం తీసుకోవు, ప్రజా అభిప్రాయ సేకరణ జరగదు, ఆయనతో నోటీస్ ఇస్తావు, వచ్చి జల్దీ ఇయ్యండి అని నువ్వు బెదిరిస్తావా? ఇదేం పరిస్థితి? అందువల్ల మీరెవ్వరు ధైర్యాన్ని కోల్పోకండి. దయచేసి మంచిగా అన్నం తినండి. మీరు ఆయనతో టెన్షన్ పడి నిన్ననే మూసీ ప్రాజెక్టులో ఒకటి చనిపోయింది అన్యాయంగా. ఈ హైడ్రా అని పెట్టి ఆ కులగొట్టుడు పెడితే రేవంత్ రెడ్డి ఇప్పటికి 4 ప్రాణాలు తీసిండు. ఈ కులగొట్టుడు మీద 4, ఒక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది, ఇంకొక ఆమె విషం జాగి చచ్చిపోయింది, 2-3 గుండె ఆగి చచ్చిపోయింది. నేనెందుకు చెప్తున్నా అంటే మీ భూములు ఓనియం, మేము అడ్డం ఉంటాం తల్లి. వాడేమన్నా మిషన్ తెస్తాడా, ప్రొక్లైన్ తెస్తే దానికి అడ్డం నేను నిలబట్ట. మా మీదికెళ్ళి రావాలి మిషన్, మీ మీదికి రావాలంటే మా మీద ఎక్కినాకనే మిషన్ మీ పొలాలకు రావాలి. మేము నిలబడతా కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే అనవసరంగా ఏదైనా టెన్షన్ పడి వాళ్ళని పానం మీద తెచ్చుకోకుండ్రి, ధైర్యంగా ఉండుండ్రి, బతికుండి కొట్లాడాలి, ధైర్యంతో కొట్లాడాలి తప్ప పానం తీసుకోవద్దు, ఆగమాగం కావద్దు. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపో మాపో ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా మీ డప్పూర్ గురించి నేను అసెంబ్లీలో గట్టిగా బల్ల గుద్ది ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా. మీకోసం నేను కొట్లాడతా అసెంబ్లీలో అని కూడా చెప్తా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడతాం, హైకోర్టుకు పోతాం, గ్రీన్ ట్రిబ్యునల్కి పోతాం, ముఖ్యమంత్రి దగ్గరికి పోతాం. అవసరమైతే మిమ్మల్ని మాత్రం కాపాడటం. ఎవడన్నా ఏదైనా వచ్చిండనుకో, మా మాణిక్రావు సాబ్కో మీ సర్పంచ్ సాబ్కో ఒక్క ఫోన్ కొడితే 2 గంటలు మీ ఊరికి వచ్చేస్తాం. మేము 2 గంటలు మీ ఊరికి వస్తాం. హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఎంత 1.5-2 గంటలు వచ్చినాయి. అలా 2 గంటల మీ ఊరికి వస్తాం, మిమ్మల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు. ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేం లేదు. మన భూములు మనకు దక్కుతాయి. తాతలు తండ్రుల నుంచి మీకు ఒక వారసత్వంగా వచ్చింది. మీరు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు కలగంటున్నారు. మీ తాత తండ్రికి ఇచ్చిండు, తండ్రి మీకు ఇచ్చిండు, మీరు మీ పిల్లలకి ఇవ్వాలి తప్ప ఈ భూమిని గద్దల్లాగా ఈ రేవంత్ రెడ్డి తన్నుకపోతే ఊరుకోవడం అని మనందరం కూడా గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ 3 గ్రామాల ప్రజలకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడకండి, గట్టిగా ఉండండి. ఇప్పుడు డప్పూర్లో 1465 ఎకరాలు తీసుకుంటామంటున్నారట, మాల్గిలో 256 ఎకరాలు, వడ్డీలో 282 ఎకరాలు, మొత్తం కలిపి 2003 ఎకరాలు తీసుకుంటా అంటుండు. నేల్కలోలు కూడా వీరారెడ్డి సాబ్ నా ఊరు పోతలేదని గిట్ట అనుకున్నావు నువ్వు. దీని ఎఫెక్ట్ నీ ఊరికి కూడా ఉంటుంది. మొత్తం నేల్కల్ మండలం మీద ఉంటుంది, మంజీరా మీద ఉంటుంది. ఈ గాలి సిరితే మీకు ఇసరదా గాలి? మీ ఊర్లలో మొత్తం మండలం అంతా ఇసురుతుంది గాలి. మీ అందరి ఆరోగ్యం దెబ్బతింటది. నీళ్లు ఖరాబ్ అయితే నీ ఊరు నీళ్లు కూడా ఖరాబ్ అవుతాయి. మంజీరా నీళ్లు ఖరాబ్ అయితే మొత్తం మెదక్ జిల్లా ఖరాబ్ కాదా? మూసీని ఉద్ధరిస్తా అంటాడు, మంజీరానేమో పాడు చేస్తా అంటాడు. ఇది ఎక్కడ న్యాయమే? అదేమో మంచిగా చేస్తాడట మూసీని, చెయ్యి, నేను వద్దంటలేం కదా. మా మంజీరాని ఎందుకు పాడు చేస్తావు? మా మంజీరాని ఎందుకు కలిసితం చేస్తావు? మా మెదక్ జిల్లాను ఎందుకు ఆగం చేస్తావని నేను అడుగుతా ఉన్నా. మా డప్పూర్ ప్రజలను ఎందుకు ఆగం చేస్తావనేదే నా ముచ్చట. పెట్టు, రాళ్ల పొన్న పెట్టు, గుట్టల పొన్న పెట్టు, ఆల్రెడీ ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫార్మా సిటీలో అన్ని ఫ్యాక్టరీలు పెట్టు తప్ప మా తెరువు రాకు, మా ఉసురు ఓసుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మీ అందరి తరఫున మనవి చేస్తా ఉన్నా. మీరు అస్సలు అధైర్యపడద్దు తల్లి. నేను మళ్ళీ ప్రాణం పోతే ప్రాణం రాదు, ధైర్యంగా ఉండుండ్రి. మేమున్నాం మీకు. ఎవరు ఏడవద్దు, కొట్లాడాలి. ఏడుస్తాం, మేము లేమా మీ అందరికీ? ఎంత దూరమైంది అంత దూరం కొట్లాడదాం. మీకేం ఖర్చులు కూడా మీ మీద నియం. మీ ఊరిని కాపాడతాం. మీ ప్రేమ కావాలంతే మాకు. మీరు ఐక్యంగా ఉండండి చాలు మాకు, అంతే.
మీరు ధైర్యంగా ఉండండి చాలు, మాకు అంతే. మీ మధ్య ఎవడో ఒకటి మెల్లగా పుల్లబెట్టిలకెళ్ళి ఇద్దరిద్దరిని ఇచ్చగొట్టాలని చూస్తారు. అది ఇచ్చిపోకుండా అంటే విడిపోకుండా చూసుకోండి. ఐక్యంగా ఉంటే ఎవడు మన తెరువు రాలేడు, ఈ భూములు ముట్టలేడు. మీ భూములు మీకు కాపాడిస్తాం. వాస్తవానికి కేసీఆర్ గారు అయితే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టి ఆ గోదావరి నీళ్లను మీ భూముల్లోకి తెచ్చేందుకు కూడా ప్లాన్ చేసిండు. దాని పనులు సగమంతా అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఆపేసిండ్రు ఆ బసవేశ్వర సంగమేశ్వరం. ఆ పనులు జరిగినాయి. ఎప్పుడైనా కాలం కాకపోతే ఆ గోదావరి నీళ్లు తెచ్చి డప్పూరు చెరువులో పోయాలని చూసిండు కేసీఆర్. ఎప్పుడైనా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాలం పోతుంది. కాలం పోయినా గోదావరి నీళ్లను తెచ్చి డప్పూరు చెరువు నింపేటట్టు కూడా ప్లాన్ చేసిండు మన కేసీఆర్ ఉండగా. పనులు చాలా అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ పనులు కూడా ఆగబట్టిండు. సరే చూసుకుందాం దాని సంగతి. అది కూడా మళ్ళీ మన టైం వస్తుంది, మనం చేసుకుందాం. ఇప్పుడైతే మేము భూములు కాపాడాలి, మీ ఊరు కాపాడాలి. ఇది చెప్పడం కోసమే వచ్చినాం, మీకు ధైర్యం ఇవ్వడం కోసమే వచ్చినాం. ఏం దాకైనా కొట్లాడటం, డప్పూరు ప్రజలను కాపాడటం అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.